బిగ్ బాస్ మిస్ అవుతున్నారా మాధురి గారిని? మిస్ అవుతున్నా. మేబీ ఎప్పుడైతే మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయిందో నాకు తెలిసి అప్పటి నుంచి మీ ఇద్దరి మధ్యన ఇంత గ్యాప్ అయితే లేదనుకుంటా. లేదు, రిలేషన్షిప్ అంటే మేము ఒక బెస్ట్ అంటే ఏది చేసినా ఒక బయటికి అడుగు పెట్టాలంటే కలిసి వెళ్ళటం అలవాటు. ఓ సినిమాకి వెళ్ళాలన్నా, మార్కెట్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసే చేస్తాం. ఇంతవరకు తనకు వైపు నేను వైపు వెళ్ళి చేయటం జరగల. ఆ అటాచ్మెంట్ బాండింగ్ ఎక్కువైపోయింది. అయిపోవటం వల్ల ఇప్పుడు తనకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. కానీ అలా ఎలా అవుతుంది? లైఫ్ అన్నాక తప్పదు. ముందు బిగ్ బాస్ లోకి పిలిచారు, రాలేమని చెప్పేసాం. మళ్ళీ పిలిచారు. సెకండ్ కాల్ ని ఎందుకో నాకు రిజెక్ట్ చేయాలనిపించలేదు. పంపిద్దాం, ఇది ఒక అదేంటి ఆవిడ మాకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు మీకు ఇష్టమే లేదని చెప్పారు. ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఎందుకు మనకు అవసరం అని అనుకున్నాం. కానీ ఆ టీం నుంచి ఎప్పుడైతే కబురు వచ్చిందో సెకండ్ టైం, సరేలే పంపిద్దాం, మనకి మరింత యాడెడ్ స్ట్రెంగ్త్ అవుతుంది కదా అని పంపించాం. సో బిగ్ బాస్ నుంచి వాళ్ళే మీకు కాల్ చేశారు, అంతా బానే ఉంది. వన్స్ ఆవిడ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఎందుకు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? శ్రీన్ గారు ₹1 కోటి ఇచ్చారంట ఆ టీం కి, ఇవ్వడం వల్ల మాధురి గారిని తీసుకున్నారంట అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వై? ఇంకా బ్లాస్ట్ చేసేస్తారంట బిగ్ బాస్ హౌస్. ఇలాంటి లాస్ట్ లో విన్నర్ ఇవ్వకపోతేనా ఈ మాటలు చెప్తారండి. థంబ్నైల్స్ గానీ ఇవి గానీ కామెడీ షోస్. ₹1 కోటి నేను ఇస్తే 2 కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. డబ్బులకే తీసుకోవాలనుకుంటే బిగ్ బాస్ కి పెద్ద క్యూ ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు, కామనర్స్ ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, రాజకీయ రంగాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు. నేను బిగ్ బాస్ కి వెళ్ళి నా మైండ్ సెట్ ను కూడా నేను ప్రూవ్ చేసుకుంటాను. డైరెక్ట్ కంటిన్యూస్ 3 months కెమెరాలో కనపడతాను, నాకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది అని ఆలోచించి 1 కోటి 2 కోట్లు పర్వాలేదులే ఇస్తాం అనుకునే టీం చాలా మంది ఉన్నారు. మేమే ఉన్నామా? పైగా ₹1 కోటి ఇచ్చి నిజంగా ఎల్లుంటే రేపు అందులో ఎన్ని రోజులు ఉంటే అంత రెమ్యూనరేషన్ మాకు వస్తుంది. ఆ రెమ్యూనరేషన్ పంచిపెద్దాం అనుకుంటున్నాం కదా. ఆ రెమ్యూనరేషన్ పేదవాళ్ళకి, అనాథలకో, లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్ కో, లేకపోతే విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఫీజులు కట్టలేని వాళ్ళు ఉంటే వాళ్ళకో, వికలాంగులకో అది పంచేద్దాం అని డిసైడ్ అయ్యాం. మేము ఆ డబ్బు ముట్టుకోం. ఆ డెసిషన్కి మేము వచ్చినప్పుడు మరి ₹1 కోటి ఎందుకు ఇవ్వాలి? ఏమొస్తుంది మాకు? మాకేం ఇప్పుడు మేము ఎవరికైనా తెలియని వాళ్ళమా? వ్యాపార రంగంలో ఆ ₹1 కోటి పెట్టుకుంటే మరింతగా మరికొన్ని బ్రాంచెస్ కి ఉపయోగపడుతుంది. మరికొన్ని యాడ్స్ మేమే ఇచ్చుకోవచ్చు. రోజుకు యాడ్ మేమే నటించి ఇచ్చేస్తాం. ఏముంది మరి? అది పాపులారిటీయే కదా, మాకు అవసరం లేదు. అదే నేను రాజకీయాల కింద ఖర్చు పెడితే మరింత ఓట్ బ్యాంక్ నాకు ప్రిపేర్ అవుద్ది కదా. ఇందులోకి వెళ్తే నాకేం వస్తుంది? మాకేమొస్తుంది? ఇది ఏమొస్తుంది అనేది పక్కన పెడితే ఏంటంటే, మీరు అన్నట్లుగా మీ ఇద్దరు తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు తెలుగు 2 తెలుగు రాష్ట్రాల్లో. అంతే. అండ్ మంచి చెడు, నెగిటివ్ ఆర్ పాజిటివ్, మమ్మల్ని అందరూ గుర్తిస్తారు. సార్ సెల్ఫీ ఇవ్వండి అంటారు. రోడ్డు మీద ఎక్కడ కనబడిన కారును ఓవర్టేక్ చేసుకుని వచ్చి మరి సెల్ఫీ అడిగిన వాళ్ళు ఉన్నారు. హోటల్స్ కి వెళ్తే మా పాటలు వేస్తారు. హోటల్కి వెళ్తే మెనూ వాడే ఇచ్చేస్తాడు. సార్ మీకు నాటుకోడి ఫ్రై ఇంట్రెస్ట్ సార్, పెడతాం సార్ అంటే. నీకెలా తెలిసే నేను ఆర్డర్ ఇచ్చానంటే మాకు తెలుసు సార్ అంటారు. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ మాకు ఉండేటప్పుడు ఇప్పుడు అందులోకి వెళ్ళి అదనంగా సాధించింది మాకేం ఉండదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు కదా. అప్పుడు ఫెరోషియస్ లీడర్ గా ఉండేవాడిని. పొలిటికల్ యాంగిల్ కి సంబంధించే వాళ్ళకే నేను తెలుస్తాను. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి నేను ఎవరో తెలియదు. దీని తర్వాత దాని గురించి మాట్లాడదాం. సో బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఈ ₹1 కోటి అనేది డెఫినెట్ గా అబద్ధం ఖండిస్తున్నాను. నాకు అనిపించింది ₹1 ఇచ్చి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆవిడకి ఇప్పుడు కొత్తగా రావాల్సిన పాపులారిటీ ఏం లేదు. ఈ విషయం తర్వాత ఆవిడకి రావాల్సినంత వచ్చింది. కాస్తో కూస్తో మిగిలి ఉంటే ఒకలా సిల్క్స్ ద్వారా అది కూడా ఆవిడ ఫుల్ఫిల్ చేసేసారు అని మేము అర్థం చేసుకున్నాము. కాకపోతే అసలు ఈ ₹1 మ్యాటర్ ఏంటో తెలుసుకుందామని ఇవాళ నేను ₹1 కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టుకుంటే నాకు మంచిది కదా. నాకెందుకు ఇది? సో వన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు, ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మాధురి గారి గురించి ఫస్ట్ 1 week కూడా చాలా నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది. లైక్ అంటే మనందరికీ తెలుసు మాధురి గారు లోపల ఎలా ఉన్నా కానీ ఆవిడ మాట అనేది కొంచెం, మాట తీరు అనేది కొంచెం కఠినంగా అనిపిస్తూ ఉంటుంది తెలియని వారికి. చూసే వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు అందరూ ఆవిడ చూసిన వాళ్ళే కానీ ఎవరు ఆవిడ దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు మేమందరం ఏంటంటే రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం కాబట్టి వాట్ ఈస్ షీ అని మాకు తెలుసు. హౌస్ లోకి వన్స్ వెళ్ళిన తర్వాత నెగిటివిటీ ఎక్కువ పడి పాజిటివిటీ తక్కువ పడింది. దాని గురించి మీకు ఏమనిపించింది ఫస్ట్ వీక్ లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీని మీద క్లారిటీ ఇవ్వాలి, మంచిగా వస్తాను. బిగ్ బాస్ లోకి మేము వెళ్తే కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం. ఏంటంటే 1 రోజు ఉంటామా, 1 week ఉంటామా, 2 weeks ఉంటాం, మనకు అనవసరం. సేమ్ డే రిటర్న్ అయిపోయినా పర్వాలా, బట్ 1 రోజులోనే మన మార్క్ అంటూ ఒకటి ఉండాలి.
ఏంటా మార్కు? బిగ్ బాస్ లో కొంతమంది వేసుకునే డ్రెస్సెస్ కొంచెం బాగోట్లేదు, మాకు నచ్చట్లా, కాబట్టి కనపడినంతసేపు కూడా చీరతో కనపడాలి. అది తెలుగువారి సాంప్రదాయబద్ధమైనటువంటి చీర, అలా ఉండాలి. మరి చీరలే మాకు స్పెషల్ కాబట్టి ఆ చీరల్లో స్పెషల్ గా కనపడాలనేది బుక్లా సిల్క్స్ నెంబర్ 1. నెంబర్ 2, టాస్క్స్ ఉంటాయి. టాస్క్స్ ఉండేటప్పుడు చూడిదార్స్ వేసుకొని టాస్క్స్ చేయొచ్చు, తప్పదు కాబట్టి. అది నైట్ టైమ్స్ అలాగా చూడిదార్తో ఉంటాం, అది పర్వాలేదు. ఇలా ఫస్ట్ డ్రెస్ సెన్స్. 2, రిలేషన్స్ బాండింగ్స్ మీద మాకు అసహ్యంగా ఉంది. నాకే కాదు, ప్రజలకు కూడా అసహ్యంగా ఉంది. ఏంటి? తండ్రి కూతురు బాండింగ్, అన్న చెల్లెలు బాండింగ్, లవర్స్ బాండింగ్స్. 35 రోజుల నుంచి మేము చూస్తున్నది గొడవే అది. 35 రోజుల ఇన్ఫ్లుయెన్స్ తో చూచి హౌస్ లోకి వెళ్ళింది మాధురి. వెళ్ళేటప్పుడు బాండింగ్స్ తో ఎవరైతే అక్కడ స్పాయిల్ చేస్తున్నారో, మాస్కులు పెట్టుకుని ఉంటున్నారో, రియాలిటీ షోలో రియల్ గా ఉండకుండా నటిస్తున్నారో దాన్ని టార్గెట్ చేయాలని వెళ్ళాం. నిజంగా తన కోపంతో, తన కోపానికి అర్థం ఇది ఏంటంటే, ఏంటి నాన్న నాన్న నాన్న, నాగార్జున గారి దగ్గర కూడా అదే అన్నారు, బాండింగ్స్ ఏంటి సార్ అని. నాన్న నాన్న అంటున్నారు. తండ్రి కోసం కప్పు వదిలేస్తారా? ఫైనల్ విన్నర్ ని విడిచిపెట్టుకుంటారా? లేదా కూతురు కోసం తండ్రి విడిచిపెట్టుకుంటాడా? విడిచిపెట్టుకోం కదా, బయట విడిచిపెట్టుకుంటాం, ఒకరికొకరు త్యాగం చేస్తాం, తండ్రి కూతురు, లవర్స్, ట్రాగర్. ఇక్కడేంటి భయం ఉండవు, ఇది గేమ్, ఇది గేమ్ లాగా ఆడండి అని. అంతవరకు ఆ ట్రాప్స్ లో వెళ్తున్నటువంటి కళ్యాణ్ మీద కొంచెం స్పీడ్ గా మాట్లాడాల్సి వచ్చింది. ఆ మాట్లాడటానికి రీజన్ ఏంటంటే, అంతవరకు కళ్యాణ్ చేసే బిహేవియర్ మీద కోపం. అలాగే రీతు కూడా ఏదో ఆ ట్రాక్స్ లో వెళ్తుంది కాబట్టి నువ్వు ఆడాల్సింది ఆడాలి తప్ప ఏంటి రాత్రి అంతా పడుకోకుండా నిద్రలు లేకుండా చెడగొడుతున్నారని ఏదో ఒక సబ్జెక్ట్ మీద పెట్టి మాట్లాడటం జరిగింది. దీన్ని నెగిటివ్ గా తీసుకున్నారు అందరూ, కానీ అది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు మాధురిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఛేదించాలి. మీరు చూసారు ఇప్పుడు దెబ్బకి మాధురి వెళ్ళిన తర్వాత రిలేషన్స్ బాండింగ్స్ పటాపంచలు అయిపోయింది. ఇంక ఎవడ ఆట ఆడుతున్నాడు. ఎందుకు ఈవిడ కూడా మీరు నా కూతురు లాంటి వాళ్ళు ఎక్కడ అలా తను ఏమంటుందంటే పిల్లలు అని పిలుస్తుంది. 30 సంవత్సరాలు అందరూ చిన్నోళ్లే మిగతా వాళ్ళందరూ కాబట్టి అక్క అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. చూడండి, ఒక్కటి మాత్రం ఇక్కడ ఉంటది, 1 రోజు 2 రోజులు వారం రోజులు 10 రోజుల తర్వాత మనం ఇక్కడే ఇలాగే నలుగురం కూర్చున్నాం అనుకోండి, అలాగే ఏంటి తమ్ముడు అనాల్సి వస్తుంది నేనే 1 వారం రోజుల తర్వాత. సో ఏదో ఒక పేరు పెట్టి పిలవాలి, లేదా తమ్ముడు అని పిలవాలి, అన్నని పిలవాలి, ఏమమ్మా అని మీకు చెల్లెమ్మలాగా నేను పిలవాలి, ఏదో ఒకటి చేయక తప్పదు. అలాంటివి తప్పేం కాదు. ఆ బాండింగ్స్ లో ఇరుక్కుపోయి మన గేమ్ ఆడకుండా ఉండకూడదు అన్నది మా ఉద్దేశం. కోటాను మంది ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఆ షోలో నీ రియాలిటీ చూపించి. ఇప్పుడు మంచి వ్యక్తి ఎవరు, మన ఈయన భరణి గారు, ఆయన బాండింగ్స్ లో పడకపోయింటే ఉండేవాడు టాప్ 5 లో ఉండేవారు, ఇంకా పైకి వెళ్ళేవారు. ఈ రోజు ఏంటి వచ్చింది టాక్, భరణి బాండింగ్స్ వల్లే పోయినారని వచ్చింది. నేనల్లా, ప్రజలే అంటున్నారు. బాండింగ్స్ అక్కడ ఎప్పుడైతే ఆయన పెట్టుకున్నాడో, పెట్టుకున్న వ్యక్తి పోయాడు, తనుజ పోలా, ఈవెన్ దివ్య కూడా పోలా, వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. తనుజ ఇంచుమించు టాప్ 5 లో వెళ్తుంది అంటున్నారు. తను బాండింగ్ పెట్టుకోవడం కన్నా భరణి బాండింగ్ ఎక్కువ అవటం వల్ల భరణి బయటికి రావాల్సి వచ్చింది. సో మాధురి అన్నది రైటా రాంగా, బాండింగ్స్ మీదే టార్గెట్ చేసి మాట్లాడాం తప్ప వాళ్ళ మీద మాకు కోపాలంటే కాదు. ఇప్పుడు తను ఏం చేసిందంటే, లక్కీగా కిచెన్ తనకే వచ్చింది, స్టోర్ తనకే వచ్చింది కాబట్టి వండి పెట్టే వ్యవహారాలు అనే తనవే కాబట్టి అందరూ దగ్గరగా ఉంటారు. నువ్వు ఇది వండి, నువ్వు ఇది ఈ ప్లేట్ నువ్వు కడిగేసి ఆ భోజనం అక్కడ పెట్టేసి దగ్గరికి వెళ్ళి ఇవ్వటాలు. అందరికీ ఒక స్నేహితురాలు అనుకోవచ్చు, అమ్మని బయట అంటున్నారు, అమ్మ అనుకోవచ్చు, అక్క అనుకోవచ్చు, ఎవరు ఎలా పిలుచుకున్నా బాండింగుల్లో మాత్రం మాధురి ఇరుక్కోదు. తన ఆట తన ఆడుతుంది. అదే మేము అంటున్నాం, అందరికి కూడా బాండింగుల్లో ఇరుక్కోకండి. ఇమాన్యుల్ అక్క అని పిలిచినా పిలువు, తప్పే లేదు, కానీ ఇరుక్కుపోకు బాండ్ లో. అక్కకి నువ్వు వదిలేవు గిఫ్ట్, తమ్ముడికి మాధురి కూడా వదిలేదు. గెలుపన్నది అందరూ ప్రయత్నిస్తారు. సో ప్రజలు అప్పుడే సంతోషిస్తారు, నీ రియాలిటీ అనేది బయటకు వస్తుంది అన్నది మా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ కోసం వెళ్ళాం కాబట్టి 1 వారం 2 వారాల్లో మాకేం ఇబ్బంది లేదు, మార్క్ వేసుకొని వచ్చేస్తాం అంతే. సో మొత్తానికి ఇక్కడ ఇంట్లో ఉండి మొత్తం ప్రిపేర్ చేసి పంపించారా? ప్రిపేర్ అయ్యి వెళ్తుంది. బాగుంది, మీరు గీసిన ప్లాను, ఆవిడ నడిచే విధానం, అక్కడ మేము చూసేది మొత్తం అంతా సెట్ చేసి పంపించారు, బానే ఉంది. కాకపోతే బాండ్స్ అనేది క్రియేట్ చేయడం, చేసుకోబడ్డం అనేది 2 రకాలుగా ఉంటది. ఇక్కడ మీరు ఎంత ప్రిపేర్ చేసి పంపించినా ఆవిడకున్న మెంటాలిటీ ప్రకారం ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కొంచెం క్యూట్ గా మాట్లాడి
అమ్మ అమ్మ అని కొంచెం దగ్గరికి రాగానే ఏ ఆడ మనిషి అయినా కరిగిపోతారు. కామన్. తమ్ముడు అనేస్తారు, చెల్లెమ్మ అంటారు, కూతురులా ఉన్నావు అంటారు. ఇప్పుడు భరణి వెళ్ళిపోగానే దివ్య బాధపడితే నువ్వు నా కూతురు లాంటిదాని సడన్ గా నోట్లో నుంచి వచ్చేసింది. నోట్లో ఇప్పుడు వచ్చింది, నువ్వు నా కూతురు లాంటిదానిరా, నమ్మురా, నేనున్నాను రా నీకని ఆప్యాయతగా వాదార్చింది. ఆ వాదార్పులో అనాలని వచ్చిన మాట కాదు, అది ఆప్యాయతగా వచ్చినటువంటి మాట. సో మీరు అన్నది కరెక్టే. 1 వీక్ 10 days అయ్యేటప్పుడు కనబడే మొక్కల 15 మంది మనకు కోటాను కోట్ల మంది లక్షల మంది మనకు కనబడతారు. తప్పదు, కానీ బాండింగ్ లో ఉన్నా సరే ఆడాలి అంటాను నేను. అది కొంతమంది కోల్పోతున్నారు, లేకపోతే భరణి గారు బయటికి వెళ్ళరు. భరణి గారికి కూడా నాగార్జున గారు చెప్పారు, భరణి మీరు కొంచెం బాండింగ్స్ తగ్గించుకుంటే మీరు ఆటలో ముందుకెళ్తారని ఆయన కూడా గత వారం చెప్పారు. మాధురి చెప్పిందే కాదు, ప్రజలు చెప్పారు. మరి ఆయన సెంటిమెంటల్ గా నేను ఇరుక్కుపోవాల్సి వచ్చిందని ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.